హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ ట్రెండీ ఫ్యాషన్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళకైతే నా ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నా, చూసేయండి. నేను తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. నా పేరైతే గౌరీ, మాదైతే వినుకొండ నేటివ్ ప్లేస్. నేను ఉండేదైతే తిరుపతి. పెళ్లి చేసుకొని ఇంకా పాయింట్కి వచ్చేసేసి ఏమంటే మేమందరం కలిసి హాలిడేస్కి వచ్చున్నాము వినుకొండకి. అయితే మాత్రం మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం సరదాగా ఈవినింగ్ టైం పిల్లలతో అయితే ఇలా ట్రిప్ ప్లాన్ చేసాము. అది వచ్చి వినుకొండలోని వెల్లటూరు రోడ్లో వస్తుంది పార్క్. ఇదైతే మాత్రం పార్క్ కూడా కాదు, జస్ట్ ఒక లేఅవుట్స్ ఉన్నాయి కదా అపార్ట్మెంట్స్, వాటిల్లో అయితే వాళ్ళు కట్టుకొని ఉన్నారనమాట. ఆ ఏరియాలో ఆ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ కోసం అని చెప్పేసి మేమందరం అక్కడికే వెళ్తున్నాం పిల్లలతో. అయితే మాత్రం ఏరియా మాత్రం చాలా బాగుంది. చాలా వరకు ఇది ఎవరికి తెలియదు కూడా అసలు పెద్దగా, ఎందుకంటే ఇప్పుడే ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా చివరిగా ఉంది కాబట్టి ఊరికి చుట్టూ కొండలు మధ్యలో ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందో అసలు. డెఫినెట్గా అయితే మాత్రం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది అయితే మాత్రం. ఇంక మేమందరం వచ్చేసేసి ఎంత చల్లటి గాలి ఈవినింగ్ టైంలో ఈ ఎండలకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అక్కడ వినుకొండలో ఎంత మంచి ప్లేస్ ఉంది అని చెప్పి అనిపించింది. అయితే వీడు నా కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు, ఇంకా అట్లాగే పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు. సన్నగా పొడుగ్గా కనిపిస్తున్న అమ్మాయి వచ్చి మాన్స, ఇక్కడ మా అన్న వాళ్ళ వైఫ్ వచ్చి అక్క, అందరూ ఇంకా పిల్లలు అట్లాగా అంతా ఆడుకోండి. ఈ పిల్ల మా చెల్లెలు, పక్కన మా చెల్లి కూతురు అది బుడ్డిది. ఇంకా అందరం కూడా ఎంత బాగా అసలు ఎంజాయ్ చేస్తూ అసలు చూసారు చెట్లు. మా బ్యాక్ సైడ్ చూడండి, గాలికి చెట్లు ఎంత బాగా ఊగుతున్నాయో, అంత బాగుంది ఏరియా అయితే మాత్రం. మేమందరం అయితే మాత్రం సరే బాగుంది ఏరియా కదా, అంత పీస్ఫుల్గా ఉంది. డ్యాన్స్ చేద్దాం కొంతసేపు, రీల్స్ చేసుకుందాము అని చెప్పేసి ఎవ్వరు లేరు, మేమే ఉంది అక్కడ. మేము ఒక 5:30 కల్లా వెళ్ళిపోయాము అక్కడికి, 5:30 కల్లా. ఇంక సర్లే అని చెప్పి రీల్స్ చేసుకుందామని డ్యాన్సెస్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. మాకెవరికైతే డ్యాన్సులు రావు, కానీ ఏదో జస్ట్ అట్లాగా ట్రై చేద్దాము, రీల్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి టైంపాస్ కోసం, జస్ట్ కోసం అయితే మాత్రం రిఫ్రెషింగ్ కోసం అట్లాగైతే మాత్రం వేస్తూ ఉన్నాం. ఇంకా మా పిల్లలు ఇక్కడ మేము డ్యాన్స్లు వేస్తూ ఉన్నాం, వీడియోస్ చేసుకుంటాం. వాళ్ళు మాకు కూడా తీయండి మేము కూడా చేస్తాము అంటే నా కొడుకు, అక్క వాళ్ళ బాబు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసేసి ఐషు అని చెప్పి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు కాబట్టి గ్యాదర్ అవుతూనే ఉంటారు. ఈ సన్నగా ఉండే అమ్మాయి, పొడుగ్గా ఉన్న అమ్మాయి మాన్స చెప్పాను కదా. ఇక్కడ నేను గౌరీ నా నేమ్ అయితే. ఇంకా అట్లా అందరం ఉన్నాం ఇక్కడ, మా చెల్లెలు అక్క అందరం. ఇంకా అట్లా అందరం కూడా ఎక్కడికైనా వచ్చామంటే మాత్రం ఎప్పుడైనా అప్పుడప్పుడు మీట్ అవ్వడం, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. సరే అని డ్యాన్స్లు వేసుకున్నాము. కొంతసేపటికి విసుగొచ్చపో మేము వెయ్యంలేపో మా వల్ల కాదు అని చెప్పి సైలెంట్ అయిపోయారు. కానీ మేమైతే కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం. నేను వాటిని కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అప్పటికే ఫొటోస్ తీసుకుందాం వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా కానీ తీసుకోలేదు. చివరికైతే సర్లే వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఏదో తీసుకున్నాం రెండు అట్లాగా. మేము వెళ్ళేటప్పటికి అప్పటికే 6:30 అయిపోయింది. ఏరియాలో అసలు ఎందుకంటే హౌసెస్ ఏమీ లేవు, చాలా చీకటిగా ఉంది. ఎర్లీగా వెళ్ళిపెట్టి ప్లాన్ చేసుకోవాలి వచ్చారంటే మాత్రం. వచ్చేప్పుడు బాదం పాలు తీసుకున్నాము. మా వాడైతే తీసుకునేప్పుడు మాకు వద్దు, నేను తాగనంటే తాగనన్నాడు, కానీ వాడికి టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా నాకైతే ఫేవరెట్ ఇక్కడికి వచ్చానంటే, మాకు తిరుపతిలో ఫుడ్ తింటూ ఉన్న ఎంత ఉన్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.